పల్నాడు జిల్లా వినుకొండలో దివ్యాంగులకు చేయూతనిచ్చేలా భారీ కార్యక్రమం జరిగింది. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కిన కలిసి 18 బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. గతంలో ఉన్న 3,000 రూపాయల పెన్షన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు 6,000 రూపాయలకు పెంచారని గుర్తు చేశారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఏటా 207 కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని జీవి ఆంజనేయులు తెలిపారు. నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం నుండి వికలాంగులకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో అభినందనీయం. దానిలో భాగంగా ఎలింకో భారత ప్రభుత్వ సంస్థ ఎలింకో ఈరోజు ఈ మీకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్స్ మీకు అందించడం చాలా సంతోషం. ఒకసారి మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఉంటే ఎప్పుడు పల్లెల దాకా, నియోజకవర్గాల దాకా ఇలాంటి సేవా కార్యక్రమాల్ని దివ్యాంగులకి గత ప్రభుత్వంలో మరి చూడాల. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటివన్నీ కూడా దివ్యాంగుల కోసం చూస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కోసం 12,70,000 మందికి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినందుకు ఒకసారి చంద్రబాబు గారికి గట్టిగా జయజయలు పలకాలని కోరుతున్నాం. అట్లాగే దివ్యాంగులకు ఉద్యోగాల్లో 2% ఉన్నదాన్ని 3% పెంచారు చంద్రబాబు గారు. అంతేకాదు 3,000 ఉన్న పెన్షన్ 6,000 పెంచడం మరి అందరూ కూడా సంతోషించదగ్గ విషయం. అట్లాగే ఎవరైనా 90% దివ్యాంగులైతే వాళ్ళకి 15,000 చొప్పున, బెడ్ రిడన్ వాళ్ళకి 15,000 చొప్పున కూడా ప్రభుత్వం అందజేస్తా ఉంది. మరి ఈరోజు 18 మందికి బ్యాటరీ మోటార్ సైకిల్స్ పంపిణీ చేయడం నాకు చాలా సంతోషం.